వెట్రివేల మురుగనక్కరోహర. మనం అనేక రకాల అల్పాహారాలు తయారు చేసుకుంటూ దానికి సంబంధించినటువంటి ఆదరవు మనం పెట్టుకుంటాం. అంటే ఉదాహరణకి పూరీ కూర, అలాగే మసాలా కూర, ఇలాంటివన్నీ తయారు చేసుకుంటూ ఉంటాం. చపాతీ కుర్మ, అలాగే ఇడ్లీలోకి సాంబారు, పచ్చడి అనేక రకాలుగా తయారు చేసుకుంటాం. అయితే పచ్చడి తినేటప్పుడు, ఇడ్లీలో మనం పచ్చడి నంజుకు తినేటప్పుడు ఒక గమ్మత్తైనటువంటి విషయం ఏంటంటే, అందరికీ తెలుసున్నదే కాదని నన్ను ఒక అనుభూతి అన్నమాట. ఇడ్లీలు వేసుకుని ఆ ఇడ్లీల మీద కొంచెం ఇడ్లీల మీద పచ్చడి పల్చగా చేసి వేసుకుంటే ఉంటుందండి. అసలు పల్చటి ఇడ్లీలు, అలాగే పచ్చడి పల్చగా తింటుంటే ఒక చక్కని అనుభూతి అనమాట. నంజుకుంటుంటే ఒక అనుభూతి. పచ్చడి పోసేసుకోవాలన్నమాట. ఈ పచ్చడి ఏంటంటే ఇదిగో ఇలా చూడండి, ఇలా పోసేసుకోవాలి. ఇది ఒక చక్కని అనుభూతి అనమాట. అలా నంజుకు తింటున్నప్పుడు అదొక అనుభూతి. అయితే ఇందులో ఇంకేం ఉండదు. ఆహా, ఈ పచ్చడి ఇలా తీసుకుని దొర్లించేసేసి తింటూ అంటే అదొక గొప్ప అనుభూతి అన్నమాట. చాలా గొప్ప అనుభూతి. ఇలా తినడం మీలో ఎవరికి ఇష్టమో నాకు చెప్పండి. ఇదొక చక్కని మధురానుభూతి, చాలా గొప్పగా ఉంటుంది. మళ్ళీ వేడివేడి ఇడ్లీల మీద మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకుని ఎప్పటికప్పుడు మనం వేసుకోవాలన్నమాట. చూడండి, ఆహా ఎంత బాగుందో చూసారా. ఇంతే. నాకు ఇడ్లీలో ఈ విధంగా పచ్చడి వేసుకు తినడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. అంటే గట్టి పచ్చడి ఇష్టమే, ఒక్కొక్కసారి ఏమంటే ఇలా మనసు పుడుతుంది అనమాట. ఇలా పలచగా చేసుకుని వేసుకోవాలి. ఒకసారి చూడండి, బొంబాయి పచ్చడి, ఈ విధంగా వేరుశనగపప్పు పచ్చడి, లేదా గులశనగపప్పు పచ్చడి, పచ్చి శనగపప్పు పచ్చడి, ఇదేమో వేరుశనగపప్పు పచ్చడి అనమాట. ఇందులో చిన్న చిన్న ఇడ్లీలు చాలా పలచగా ఉన్నాయన్నమాట. చూసారా. ఇది ఇలాగా తినడం మీకు కూడా ఎంతమందికి ఇష్టం నాకు ఒకసారి చెప్పండి. చాలా బాగుంటుంది. నేను ముఖ్యంగా పల్లెటూళ్ళకి వెళ్ళినప్పుడు అక్కడ మనకి బాగా లభ్యం అవుతాయి ఇలాంటివి. సరే అండి, మరి ఉంటాను, ఈ పనిలో ఉంటాను నేను. ఇంకా మళ్ళీ మీ దగ్గరికి ఒక చక్కని సాంప్రదాయబద్ధమైనటువంటి వంటకంతో మీ ముందుకు వచ్చి కలుస్తాను. అంతవరకు సెలవు మరి. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. సర్వం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర అర్పణమస్తు. శుభం భూయాత్. ఉంటానండి మరి.